మొగుడ్స్ పెళ్ళాంస్ భలే భలే మొగుడ్స్ పెళ్ళాంస్. మగవాడి బ్రతుకంతా అస్తవ్యస్తం. ఒక్కోసారి తెలిసి తప్పు చేస్తాము, రెండోసారి ఒళ్ళు బలిసి తప్పు చేస్తాము. అర్థం కాలేదా బ్రదర్? పెళ్ళాం అనేది 3 ముళ్ళతో ఎంటర్ అవుతుంది. 3 రాత్రుల ముచ్చటతో మన బ్రతుకు హంటర్ అయిపోతుంది. ఏంటే ఈ కాఫీ ఇంత దరిద్రంగా ఉంది అంటే పెట్టుకొని చావు అని విసుక్కుంటుంది. బట్టలేంటే ఇంత మురికిగా ఉన్నాయి అంటే ఉతుక్కొని చావు అని కసురుకుంటుంది. అక్కడ లొంగామో ఇక జీవితాంతం ఇంటి పని, వంట పని, పెంట పని అన్ని మన చేత చేయించి సస్తారు. పోనీ పెళ్ళాం వద్దా అంటే మన ఒంటి పని కోసం తప్పదు కదా. భయమేస్తుందని హర్రర్ సినిమాలు చూడటం మానేస్తామా? ఇది అంతే. మొన్నటికి మొన్న పొద్దున్నే లేవగానే మేకప్ వేసుకుంటుంది. ఎందుకే దరిద్రంగా మొహం కూడా కడుక్కోకుండా మేకప్ వేసుకోవడం? ఆ మేకప్ తీసేయంటే సెల్ ఫోన్లో ఈ గబ్బిలి మొహాన్ని గుర్తుపట్టక సెల్ ఫోన్ ఓపెన్ అవటం లేదట. కర్మ కర్మ. అవును, ఇల్లేంటి ఇంత ప్రశాంతంగా ఉంది? అక్క పిశాచి, చెల్లి పిశాచి ఇంట్లో లేరా? బావా అక్క గుడికి వెళ్ళింది బావా. నీకేమన్నా కావాలంటే నన్ను అడుగు బావా. అక్కర్లేదు, నాకేం కావాలన్నా మీ అక్కనే అడుగుతా. అదేంటి బావా అలా అంటావ్? మరదలు కూడా మనిషే కదా. నువ్వు మనిషివా? కాదు, పిశాచివి. నన్ను పిచాచి అంటావా? నువ్వే కామ పిచాచివి. నేను కామ పిశాచినా? అందుకే కదా వెనక నుంచి గట్టిగా పట్టేసుకున్నావు. అలా మాట్లాడితే పట్టేసుకున్నాను అంటే మీ అక్కింటే నాకు కొంప కొల్లేరవుతుంది. అదంతా నాకు తెలీదు. నాకు అర్జెంటుగా ఇంకొక 10,000 కావాలి. ఏం పీకి 10,000 ఇవ్వాలి నీకు? ఆ రెండిట్లో ఏదో ఒకటి పీకమ్మే. ఏ రెండిట్లో? ఆ 2 కిడ్నీలు బావా. కిడ్నీలా? అవి కిడ్నీలే, ఇడ్లీలు కాదే అమ్మేసుకోవడానికి. అయితే ఇవ్వా? ఇవ్వను. అయితే నువ్వు నన్ను గట్టిగా పట్టుకున్నావని అక్కకి చెప్పేస్తాను. ఇది అన్యాయం, నేను ఒప్పుకోను. ఓసే రాక్షసి, ఎందుకే నన్ను ఇలా ఆడుకుంటావు? పోనీ ఓ పని చెయ్యి, ఒకేసారి నా గొంతు పితికి నన్ను చంపేయి, పీడ వదిలిపోతుంది. బంగారపు బాతుని ఎవరైనా చంపేసుకుంటారా బావా? నువ్వు నాకు అడిగినప్పుడల్లా బంగారపు గుడ్డు ఇవ్వాల్సిందే. అవును బావా, నువ్వు నన్ను తాకినప్పుడు జుమ్ అనలేదా? తప్పు. కల్లో కూడా నీ మీద నాకు అలాంటి ఆలోచన రాదు. నాకు బుజ్జే సర్వస్వం. దాన్ని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నాకు నువ్వే కాదు, నీకన్నా అందగతిలో వచ్చి క్యూలో నిలబడ్డా గడ్డి పూసతో సమానం. బుజ్జే నా ఊపిరి, బుజ్జే నా శ్వాస, బుజ్జే నా ఇంకోటి. అలాంటప్పుడు నా తల్లో పూలెందుకు పెట్టావు? నన్ను ఎందుకు కౌగిలించుకున్నావు? ఏంటి దీన్ని మీరు కౌగిలించుకున్నారా? ఏం మాట్లాడరే? అవునే, కౌగులించుకున్నాను. నువ్వు అనుకోనేనే, అసలు తప్పు నాది కాదే, దీంది. అది మన గదిలోకి దూరింది పో. నీ బర్త్డేకి నీకు ఇచ్చిన గిఫ్ట్ చీర ఇది కట్టనేలా, కట్టింది పో. నీ గొంతు మార్చి గదిలోకి నన్ను పిలవనేలా. ఎలా? అవును, ఎలా? ఏదో సరదాగా అలా. చూసావా? ఇది సరదా అనుకుంటుంది, అది దురదో వరదో అయ్యి పట్టుకోవడంతో ఆగకుండా ఇంకొంచెం ముందుకెళ్ళాను అనుకో,
ఏమవుతుంది? అమ్మయ్యా. ఏదో నేను కాబట్టి, నిన్ను తలుచుకుంటున్నాను కాబట్టి ఆగిపోయాను. ఇప్పుడు పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాను. ఇందులో నా తప్పేమనుంటే నన్ను చంపేయి బుజ్జి, చంపే. అయ్యయ్యో ఏమండి, మీరు బంగారం లాంటి మొగుడు. ఇలాంటి మొగుడు జన్మ జన్మలకు దొరకడండి. సర్లేండి, ఈ పూటకు మీరు రెస్ట్ తీసుకొని ఉండండి. వంట నేను చేస్తాను. వస్తానండి. బావా నువ్వు ఇంత మంచోడువా? దూరంగా ఉండు. ఓసే మరదలు పిల్ల, నువ్వు కంత్రి అయితే నేను దినకంత్రిని, నువ్వు ముదురువైతే నేను దేశ ముదురునే. మీ అక్క రావడం చూసే నేను ఇలా ట్విస్ట్ ఇచ్చా. నా దగ్గర ఓవర్ యాక్షన్ చేస్తే కట్ చేసేస్తా. ఏంటి? కోక ఎలా? వామ్మో, వీడు కట్ల పాము కాదు, నాగుపాము. వామ్మో బాబోయ్.